బ్రేకింగ్ న్యూస్ పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని సినీ హీరో శ్రీతేజ్ పై ఓ యువతి కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన చేత విలువైన గిఫ్ట్స్ కొనిచ్చుకుని మోసం చేశాడని ఆమె ఆరోపించింది. డబ్బులు పోయినందుకు బాధలేదు, కానీ పెళ్లి పేరుతో నమ్మక ద్రోహం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఏప్రిల్లోనే బాధితురాలు శ్రీతేజ్ పై ఫిర్యాదు చేసింది. అయితే పెళ్లి చేసే బాధ్యత తమదని శ్రీతేజ తల్లిదండ్రులు హామీ ఇవ్వడంతో ఆ ఫిర్యాదును విత్డ్రా చేసుకున్నానని ఆమె చెబుతుంది. నిందితుడు ఇప్పుడు మరో మహిళతో సంబంధం పెట్టుకున్నట్టు తెలియడంతో కంప్లైంట్ చేశానని అంటున్నాము. గిదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి, మరి హీరో శ్రీతేజ్ పై అయితే కేసు పెట్టిన యువతి కంప్లైంట్లు అయితే విస్తుపోయే విషయాలు అయితే మనం చూస్తున్నాము. ఆమె దగ్గర విలువైన గిఫ్ట్స్ తీసుకున్నాడని, అయితే పెళ్లి చేసుకుంటానని శ్రీతేజ్ పేరెంట్స్ చెప్పడంతోనే కేసు కూడా ఇది వరకు విత్డ్రా చేసుకున్నానంటుంది. అసలు ఏం జరిగింది ఇంతకు ముందు? అప్డేట్స్ ఏంటి? కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో మరోసారి శ్రీతేజ్ పై హీరోపై కేసు నమోదైంది. గతంలో ఒకసారి కంప్లైంట్ చేసినటువంటి మహిళ శ్రీతేజ్ కుటుంబ సభ్యులు ఆమెని శ్రీతేజ్ పెళ్లి చేసుకుంటాడని ఒప్పించడంతో ఆ కేసును వెనక్కి తీసుకుంది. అయితే రీసెంట్గా శ్రీతేజ్ ఒక బ్యాంక్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి భార్యతో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నాడు. ఆ నేపథ్యంలోనే బ్యాంక్ మేనేజర్ కూడా చనిపోయాడని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ నిజాలన్నీ కూడా ఈ కేసు విచారణలో భాగంగా బ్యాంక్ మేనేజర్ చనిపోయినప్పుడు పోలీసులు విచారిస్తున్నటువంటి టైంలో శ్రీతేజ్ ఆ బ్యాంక్ మేనేజర్ భార్యతో సంబంధం పెట్టుకోవడం వల్లే అటు ఆ బ్యాంక్ మేనేజర్ గుండెపోటుతో చనిపోయాడు అని చెప్పేసి తెలుసుకున్నటువంటి వాళ్ళు అటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ శ్రీతేజ్ పైన. అయితే ఇప్పుడు ఆ మహిళ మొదట్లో ఎవరైతే ఫిర్యాదు చేసి వెనక్కి తీసుకున్నారో ఇప్పుడు శ్రీతేజ్ తనని మోసం చేశాడని, తన దగ్గర విలువైన గిఫ్ట్స్ అన్ని కూడా తీసుకున్నారు అని చెప్పేసి ఆ కంప్లైంట్ కాపీలో అయితే మాత్రము రాసింది. దాంతో పాటు 2014లోనే వీళ్ళకి సోషల్ మీడియా వేదికగానే పరిచయం అయింది. ఆ తర్వాత పెళ్లికి దారి తీసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, కానీ పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తూనే వచ్చాడు అని చెప్తుంది. అయితే మరోవైపు 7 సంవత్సరాల పాటు తాము రిలేషన్షిప్లో ఉన్నాము, తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. శ్రీతేజ్ రాను రాను తనలో మార్పు వచ్చింది, మరొక మహిళతో ఉంటున్నాడని నాకు రీసెంట్గా తెలిసింది. కెనడాలో నేను 2 పిల్లలతో ఉంటున్నాను. అయితే మా పిల్లల్ని తీసుకొని శ్రీతేజ్ కోసం ఇక్కడికి వచ్చినటువంటి ఈ సమయంలోనే ఇవన్నీ బయటికి వచ్చాయి. వీటన్నిటిని కూడా కంప్లైంట్ కాపీలో రాశానని చెప్పేసి చాలా క్లియర్గా ఆ మహిళ చెప్తుంది. మరోవైపు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ కావచ్చు, ఇదంతా కూడా శ్రీతేజ్ అమ్మ నాన్నకి తెలుసు. వాళ్ళే దగ్గరుండి రెగ్యులర్గా నాతో మాట్లాడేవాళ్ళు, పెళ్లి చేద్దాము, పెళ్లి చేసుకోండి అని చెప్పేవాళ్ళు. కానీ తర్వాత అటు శ్రీతేజ్కి సంబంధించి వేరే అమ్మాయితో రిలేషన్ ఉన్న తర్వాత శ్రీతేజ్ నాకు దూరం అయ్యాడు. ఇప్పుడు తన మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే మరొక మహిళని మోసం చేయొద్దు అంటే శ్రీతేజ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. నా కుటుంబ సభ్యులకి నేను దూరం అయ్యాను, నా తల్లిదండ్రులు కానీ నా బంధువులు కానీ స్నేహితులు ఇప్పుడు ఎవరు రావడం లేదు, మెంటల్లీ నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను. అటు శ్రీతేజ్ చేసినటువంటి గతంలో చేసినటువంటి మోసాలు, తన దగ్గర నుంచి కాస్ట్లీ గిఫ్ట్స్, కారు, డైమండ్ రింగ్తో పాటు తనకి వేసుకునేటువంటి వాచ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నేనే సెలెక్ట్ చేసి కాస్ట్లీ ఇచ్చాను, కానీ తను నా నమ్మకాన్ని వమ్ము చేశాడు, నన్ను మోసం చేశాడు అని చెప్పేసి ఆ బాధితురాలు అయితే మాత్రము ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా క్లియర్గా కంప్లైంట్లో ఇవన్నీ నమోదు చేశాను అని చెప్తుంది. మరోవైపు శ్రీతేజ్కి సంబంధించినటువంటి పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. దాంతోపాటు శ్రీతేజ్ దగ్గర ఉన్నటువంటి దాదాపు 28 లక్షల రూపాయల విలువైన వస్తువులన్నీ కూడా తానే కొనిచ్చానని చెప్తుంది. పెళ్లి పేరుతో నాతో ఫిజికల్ రిలేషన్ మెయింటెనెన్స్ చేశాడు, చాలాసార్లు బలవంతంగా అఘాయిత్యానికి వడికట్టాడు అని చెప్పేసి కంప్లైంట్ కాపీలో అయితే మాత్రం పేర్కొంది. పోలీస్ స్టేషన్కి మరోసారి వచ్చి జరిగినవంతా కూడా మళ్ళీ వివరిస్తాను, ఇప్పటికే నిన్న కంప్లైంట్ చేశాను, ఈరోజు కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల పోలీస్ స్టేషన్కి రాలేకపోయాను, మరొకసారి పోలీసుల దగ్గరికి వచ్చి జరిగిందంతా కూడా నేను చెప్తాను, నాకు న్యాయం కావాలి, ఎంతవరకైనా పోరాడతాను. ఆ డబ్బుల విషయానికి వస్తే ఎన్నో డబ్బులు ఇచ్చాను, కానీ ఆ డబ్బుల విషయం గురించి నేను ఎక్కడా కూడా ఏమీ చెప్పాలనుకోవడం లేదు. ఎందుకు అనంటే తను నన్ను మెంటల్లీ డిప్రెషన్లోకి తీసుకువెళ్ళాడు, పెళ్లి పేరుతో చాలా దూరం వెళ్ళాము, కానీ తర్వాత పెళ్లి చేసుకోను అన్న తర్వాత కూడా నా మీద చాలాసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనంతని బాధిత మహిళ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులకి ఇదంతా తెలిసినా ఎందుకు ఇప్పుడు ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదు. ఎవరైతే నన్ను
శ్రీతేజ్ మోసం చేశాడో తనకి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే కుటుంబ సభ్యులకి అందరికీ మా మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ తెలుసు. నాకు ఇప్పుడు ప్రస్తుతం నేను సింగిల్గా మిగిలిపోయాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను, నా తరపున అంటూ ఎవరూ లేకుండున్నారు, కేవలము శ్రీతేజ్ గురించే నేను అందరినీ కూడా వదిలేసుకున్నాను మొదటి నుంచి, తన మీద మంచివాడు కాదు వద్దు అని చెప్పేసి అందరూ చెప్తున్నా నేను వినలేదు. ఇప్పుడు అటు నా భర్తకి దూరంగా ఉంటున్నాను, 2 పిల్లల్ని పెట్టుకొని డిప్రెషన్లో ఉంటున్నానని చెప్పేసి ఆ బాధితురాలు అయితే మాత్రం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ.